హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ అండ్ మామ్. ఈరోజు మనం క్రిస్మస్ కేక్ తెలుసు కదండి. ఈ క్రిస్మస్ కేక్ని ఎగ్ లేకుండా నాన్ ఆల్కహాలిక్గా ఎలా చేయాలో చూద్దామండి. ఈ కేక్ని ఎప్పుడైనా ఏ అకేషన్కైనా, ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వస్తుంది కదండి, న్యూ ఇయర్కైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ క్రిస్మస్ కేక్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ దాకా ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలండి. ఈ జ్యూస్లోకి 1 టేబుల్ స్పూన్ బ్లాక్ గ్రేప్స్ను, 1 టేబుల్ స్పూన్ వైట్ గ్రేప్స్ను, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కలను, 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసుకున్న బాదం పప్పులను, 1 టేబుల్ స్పూన్ చెర్రీ ముక్కలను, 3 టేబుల్ స్పూన్స్ దాకా టూటీ ఫ్రూటీలను, 1 టీ స్పూన్ మిలాన్ సీడ్స్ను యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని 2 నుంచి 6 గంటల దాకా నానబెట్టుకోవాలండి. కోసం ముందుగా క్యారమిల్ సాస్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్ దాకా షుగర్ని తీసుకొని ఈ షుగర్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఉంచి మిగిలిన షుగర్ను వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పంచదార ఈ విధంగా కరగడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఒక స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే బర్న్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఈ విధంగా షుగర్ మొత్తం మెల్ట్ అవ్వగానే పావు కప్పు దాకా వాటర్ను తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా క్యారమిల్ సాస్ అనేది రెడీ అవుతుందండి. దీన్ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ను తీసుకొని 2 టేబుల్ స్పూన్ షుగరు మిగిలింది కదండి, ఈ షుగర్ని తీసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలను కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్లోకి పావు కప్పు దాకా మెల్టెడ్ బటర్ను, పావు కప్పు దాకా పాలను తీసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఈ మిక్చర్ అనేది సిల్కీ స్మూత్గా అవుతుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 1 కప్పు దాకా మైదా పిండిని, 1 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ను తీసుకుని జల్లించుకోవాలి. మరి ఇదంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను, నట్స్ను యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి క్యారమిల్ సాస్ను, బ్లెండ్ చేసుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను,
హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను, కొద్దిగా సాల్ట్ను, హాఫ్ టీ స్పూన్ వెనిగర్ను యాడ్ చేసుకోవాలండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. నాకు ఆ క్లిప్ అది మిస్ అయ్యిందండి. ఇవన్నీ కలిసేలా ఒక స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో అయినా ఒకే డైరెక్షన్లో అయినా కలుపుకోవాలండి. ఇప్పుడు కేక్ ట్రే తీసుకొని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలండి. బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదండి. ఆయిల్తో గ్రీస్ చేసి 2 టీ స్పూన్స్ మైదా పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ ట్రేలోకి కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకొని కొద్దిగా మైదా పిండి వేసుకొని కలుపుకొని పైన స్ప్రింకిల్ చేసుకోవాలండి. మనం స్టవ్ పైన కుక్ చేయాలంటే నేను చూపిస్తున్న విధంగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని కేక్ ట్రేను పెట్టేసి లిడ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా 45 to 60 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంటే సరిపోతుందండి. అదే ఓవెన్లో అయితే 175 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 45 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా చాక్తో అయినా టూత్పిక్తో అయినా చూస్తే చాకుకి పిండి అనేది అంటుకోకూడదండి. అప్పుడే కేక్ అనేది కుక్ అయినట్లు. పూర్తిగా చల్లారిన తర్వాతే డీమోల్డ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా బేకరీలో దొరికే క్రిస్మస్ కేక్ ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీని టేస్ట్ మాత్రం రెగ్యులర్ కేక్స్ లాగా ఉండదండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.